గృహ నిర్మాణానికి యోగ్యమైన స్థలం ఎలా ఉండాలంటారు? వాస్తు ప్రకారం గృహ నిర్మాణానికి యోగ్యమైన స్థలం ఎలా ఉండాలంటే, గృహ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని కొనడానికి ముందు మనం పరిసరాన్ని, భూమి స్థితులను, దిక్కులు, మూలలు, ఎత్తు తగ్గులను, స్థలము ఆకారమును, భూమి స్వభావమును, నీటి సౌకర్యమును బాగా పరిశీలించాలన్నమాట. కొనదలిసిన స్థలంనకు శ్మశానము కానీ, కసాయిఖానా కానీ, పరిశ్రమలు కానీ దూరంగా ఉండాలి. దేవాలయము నీడ స్థలముపై పడరాదనమాట. స్థలమునకు ఈశాన్యములో కొండగుట్టలు ఉండరాదు. స్థలమునకు పశ్చిమ నైరుతి దిక్కులో బావి, బోరు, చెరువులు ఉండరాదనమాట. అదేవిధంగా కొనదలిసిన స్థలముకు రాళ్ళు గుట్టలు, ఎముకలు, పుర్రెలు, పాము పుట్టలు, పెద్ద వృక్షాలు కూడా మీ కొనదలిసిన స్థలంలో ఉండరాదు. కొనదలిసిన స్థలం చతురస్రాకారంలో కానీ, దీర్ఘ చతురస్రాకారంలో కానీ ఉండాలి. త్రికోణాకారంలో కానీ, బాణాకారంలో కానీ, సర్పాకారంలో కానీ ఉండరాదు. కొనదలిసిన స్థలమునకు 4 దిక్కులు రస్తాలుంటే చాలా మంచిదనమాట. కొనదలిసిన స్థలంలో మూలలు సరిగా ఉండాలి. అదేవిధంగా కొనదలిసిన స్థలమునకు తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, పశ్చిమ నైరుతి, పడమర నైరుతి, దక్షిణ నైరుతి వీధిపోట్లు ఉండరాదు. అది కొనదలిసిన స్థలమునకు తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పశ్చిమ వాయువ్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, పశ్చిమ వాయువ్యం, అదేవిధంగా దక్షిణ ఆగ్నేయంలో వీధిపోట్లుంటే చాలా సుఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఓకే.